హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఒక బ్రదర్ అయితే మనకైతే వాట్సాప్ గ్రూప్లో అయితే ఈ వీడియో అయితే పంపాడు. సో నేను అందుకోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియో చాలా బాగుంటుంది, కాకపోతే కొంతమందికి నచ్చకపోవచ్చు ఈ వీడియో. సో పర్లేదు, ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది సో ఈ వీడియో అయితే. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఓకే ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, మీరైతే ఫస్ట్ అయితే ప్రీసెట్ అలాగే షేకెఫెక్ట్ ప్రీసెట్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకోండి. సో నిన్న ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో చూస్తే మీకు ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలుస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరైతే ప్రీసెట్ అయితే ఓపెన్ చేయండి. ప్రీసెట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు ఫాంట్ మిస్సింగ్ అని రావచ్చు. మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. సింపుల్గా ఫస్ట్ ఇక్కడ త్రీ గ్రూప్ ఉంది. ఫస్ట్ అయితే ఈ గ్రూప్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ అని ట్యాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ గ్రూప్ మీద ట్యాప్ సారీ ఫ్రెండ్స్, ఈ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని ట్యాప్ చేసుకున్న తర్వాత మనకైతే ఇమేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ అయితే మీకు చూడండి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ స్క్రీన్ షాట్ అలాగే ఇక్కడ మళ్ళీ గ్రూపు అండ్ మాస్క్ వన్ ఒకటి ఉంటుంది. మళ్ళీ అక్కడ ట్యాప్ చేసుకొని మళ్ళీ ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకైతే ఇంకో గ్రూప్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఏం చేయాలంటే ఈ యొక్క ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకైతే నెక్స్ట్ ఫోటో అయితే యాడ్ చేసుకోమంటుంది. సో మీకు నచ్చిన ఫోటో అనేది యాడ్ చేసుకోండి. సో మీరు ఎవరి ఫోటో అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ యాడ్ చేసుకుని పైన ప్లస్ మీద ట్యాప్ చేసుకుంటే మనకైతే ఫోటో అయితే యాడ్ అయిపోతుంది. మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. మీరైతే కొంచెం జూమింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, నేను ఇలా చేసుకోండి. అంటే 2 ఫింగర్స్ యూజ్ చేసి చేసుకోండి. సో కరెక్ట్గా రావాలంటే మీరు మంచి ఈ 9:16 సారీ ఫ్రెండ్స్ 16:9 వేస్తే సెలెక్ట్ ఉన్న ఫోటో అయితే తీసుకోండి. చాలా బాగా అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ అయితే మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు ఇక్కడ టెక్స్ట్ అయితే ఉంటుంది. ఎన్టీఆర్ ఉంది కదా, సో ఇక్కడ ట్యాప్ చేసుకొని మీరు టెక్స్ట్ అనేది మీరు నేమ్ అనేది టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరిదంటే వాళ్ళదైతే నేమ్ అనేది చేంజ్ చేసుకోండి. పైన రైట్కి మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ 8.15 మిల్లీ సెకండ్స్ కాడ రెడ్ లైన్ ఉంచేసుకొని ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి, మీడియం మీద ట్యాప్ చేసుకోండి. సో మీరు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి రండి. సో వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ట్యాప్ చేసుకొని మీరు ఏంటంటే ఈ యొక్క ఫోటోను ఈ విధంగా రొటేషన్ చేసుకోండి. రొటేషన్ చేసుకున్న తర్వాత సో బ్యాక్ వచ్చేసి పైన మనకు 3 డాట్స్ ఉంటాయి. ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకు ఫోటో అయితే ఫుల్ కంపోజిషన్ అంటే ఫుల్ ఫ్రేమ్లో అయితే వచ్చేస్తాయి. మీ యొక్క ఫోటోని ఇక్కడ ఫింగర్ యూజ్ చేసి అయితే ఫోటోని అయితే ఈ విధంగా పెట్టేసుకోండి. సెంటర్ ఉండే విధంగా మీరు ఏం చేయాలంటే ఈ ఫోటోని ఇక్కడ మనకు ఈ రెడ్ లైన్ వరకు అయితే ఇంకో బీట్ మార్క్ అయితే ఉంటుంది. సో అక్కడ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. సో మళ్ళీ అక్కడ వైట్ లైన్ ఉంచేసుకొని మళ్ళీ ప్లస్ మీద ట్యాప్ చేసుకొని ఇంకో ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వచ్చేసి ఈ యొక్క ఫోటోని కూడా మీరు రొటేషన్ చేసుకోండి. రొటేషన్ చేసుకొని పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ కంపోజిషన్ ఏరియా ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఈ యొక్క ఫోటోని అయితే ఈ విధంగా చేసుకోండి. మీకు 6 ఫొటోస్ మరి ఎంత ఉంటుంది చూపిస్తాను. ఈ విధంగా అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేస్తున్నాను చూడండి. ఓకే, సో ఈ ఫోటో కూడా యాడ్ చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమన్నా సాంగ్ తోటి వీడియో కావాలన్నా కానీ కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. ఓకేనా? అలాగే మీకు ఈ వీడియో అనిపించిందో మీకు కింద కామెంట్ చేయండి పక్కాగా. ఓకే ఫ్రెండ్స్, అండ్ నేను స్పీడ్గా అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఫ్రెండ్స్ ఫొటోస్ అయితే అన్నీ అయితే యాడ్ చేసాము చూడండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత మనకు షేకెఫెక్ట్ ఫైల్ అయితే ఓపెన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఓకే, షేకెఫెక్ట్ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఈ యొక్క ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మన ప్రీసెట్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ 3 గ్రూప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే ఈ గ్రూప్ మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ చేయండి.
ఓకేనా. సో మీరేం చేయాలంటే ఈ 3 గ్రూప్స్కి అయితే పేస్ట్ అనేది చేయండి. ఓకే, ఈ ఎఫెక్ట్ అనేది. సో నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ కూడా చెప్తాను. ఓకే ఓకే ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ అండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఫైల్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఫోటో ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ మీద కాపీ చేసుకోండి. ఫస్ట్ అయితే ఈ మళ్ళీ ప్రీసెట్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే మీకు ఒక ఫొటోస్ అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి, పేస్ట్ చేయండి. ఓకే చూడండి మనకైతే ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఓకే మీరైతే 3 ఫొటోస్కి అయితే యాడ్ చేయండి. ఓకే 3 ఫొటోస్. ఓకే ఈ ఫొటోస్కి యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. ఓకే సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకు 8.14 మిల్లీ సెకండ్స్ ఇక్కడ వైట్ లైన్ చేసుకొని ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి, మీడియం మీద ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మీకు ఒక వీడియో అయితే ఇస్తాను ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది. ఓకే సో ఈ వీడియో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఏం చేయాలంటే ఈ యొక్క వీడియోని మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వచ్చేసి ఇక్కడ మీ యొక్క వీడియోని అయితే ఈ విధంగా రొటేషన్ చేసుకోండి. రొటేషన్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్కి వచ్చేసేయండి. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనకు ఇక్కడ డార్క్ అని ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని మల్టిపై మీద ట్యాప్ చేసుకుంటే మనకైతే చూడండి సో ఈ విధంగా అయితే అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ వీడియో మీద ట్యాప్ చేసుకోండి. మనకి ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కాపీ లేయర్ ఉంటుంది. ఓకే సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి 11.15 మిల్లీ సెకండ్స్ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. ఓకే చూడండి మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే మనకి ఎక్స్ట్రా కావాలంటే కొంచెం ముందుకైతే జరుపుకోండి ఈ విధంగా. సో ఇంకొకటి కూడా యాడ్ చేసుకోండి. ఓకే సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే మళ్ళీ మీకు ఇంకోటి అయితే చెప్పాలి. మనకి ఇక్కడ నుంచి అయితే ఇంకో వీడియో అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే 18.05 మిల్లీ సెకండ్స్ కూడా రెడ్ లైన్ ఉంచేసుకొని ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేసుకొని మీడియం మీద ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మీకు ఇంకో వీడియో అయితే ఇస్తాను, మనకి ఈ బ్రష్ వీడియో. ఓకే సో ఈ వీడియో మీద ట్యాప్ చేసుకుని ఫస్ట్ అయితే ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వచ్చేసి ఈ యొక్క వీడియోని అయితే మీరైతే రొటేషన్ చేసుకోండి. రొటేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చేసి పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ బ్లెండింగ్ మీద ట్యాప్ చేసుకోండి. సో బ్లెండింగ్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డార్క్ అని ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని మల్టిప్లై మీద ట్యాప్ చేసుకోండి. ఓకే మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే మనకి ఎక్స్ట్రా అయితే ఉంటుంది ఈ వీడియో అనేది. ఓకే ఫస్ట్ అయితే సో మనకైతే ఇక్కడ మనకు 21 సెకండ్స్ ఉంది కదా. సో 0.20 సెకండ్స్ కూడా. సో ఇక్కడ మనం వైట్లో ఉంచుకొని ఈ యొక్క వీడియో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ అయితే చేసుకోండి ఈ విధంగా. ఓకే ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకు స్ప్లిట్ అయితే అయిపోతుంది. ఓకే సో అయిపోయిన తర్వాత ఈ యొక్క వీడియోని మీరు మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకొని అయితే కాపీ లేయర్ అయితే చేసుకోండి. ఓకే కాపీ లేయర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ 21.16 మిల్లీ సెకండ్స్ కూడా ఉంచేసుకొని రెడ్ లైన్. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని పేస్ట్ అయితే చేయండి. ఓకే చూడండి సో ఈ విధంగా చేసుకొని మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే డిలీట్ చేసుకోండి ఈ విధంగా. ఓకే సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మీకు చెప్తాను. ఇక్కడ మనకు ఎన్ని సెకండ్స్ అంటే మనకు ఫస్ట్ ఫోటో ఇక్కడ ఫోటో ఒక ట్యాప్ ఇక్కడ లాస్ట్ ఫోటో ఉంది కదా ఫ్రెండ్స్. ఈ లాస్ట్ ఫోటో అంటే ఫస్ట్ ఫోటో ఉంది కదా. ఈ ఫస్ట్ ఫోటో మీద రెడ్ లైన్ ఉంచేసుకొని ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేసుకొని మీడియం మీద ట్యాప్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇంకో వీడియో అయితే ఇస్తాను. ఓకే సో ఈ వీడియో అనేది యాడ్ చేసుకోండి. ఈ వీడియోను కూడా రొటేషన్ చేసుకోండి. ఫస్ట్ అయితే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళేసి. ఓకే సారీ ఫ్రెండ్స్ మనకైతే చూపిస్తాను. ఈ వీడియో ముందు ఉంటుంది. ఓకే ఈ వీడియో మీద ట్యాప్ చేసుకొని ఈ యొక్క వీడియోని అయితే మీరైతే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళేసి రొటేషన్ చేసుకోండి. ఓకే రొటేషన్ చేసుకొని పైన 3 డాట్స్ ఉంటాయి. ఇక్కడ ట్యాప్ చేసుకొని అయితే ఫిల్ కంపోజిషన్ మీద ట్యాప్ చేసుకోండి. సో విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్కి వచ్చేసి ఇక్కడ లైటర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ స్క్రీన్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే మనకైతే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి మనకైతే ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఓకే చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈజీగా అయితే ఇలా అయితే చేసుకోవచ్చు. ఓకే పైన మీరు ఏం చేయాలంటే మనకు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. పైన షేర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు వీడియో ఎంత హెచ్డీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసుకుంటే మనకైతే ఈ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.